హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'ట్వింకిల్ స్వాతి' యూట్యూబ్ ఛానల్. నా కోసం 9 మెంబర్స్ ఓటేశారు నా వీడియో ఎలా ఉందా ఏంటో చెప్పడానికి. నాకు పాజిటివ్‌గా నచ్చిందని చెప్పిన వాళ్ళందరూ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నచ్చలేదని చెప్పినోళ్ళకి నా కోసం టైమ్ ఇచ్చి కనీసం ఓట్ పోలైనా చేసినందుకు దానికి థ్యాంక్ యూ సో మచ్. బట్ నాకు నచ్చింది అని చెప్పినోళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ చూద్దామా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది 29%తో తనూజ. తనూజ ఎప్పుడు ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంటుంది. ఎందుకంటే తను ఉన్నా లేకపోయినా 'బిగ్ బాస్' హౌస్ చుట్టూ కంటెంట్ అంతా తనూజ చుట్టూవే తిరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ తను ఈ వారం ఏ వారమైనా తనే ఫస్ట్ ఉంది. నేను పెట్టిన యూట్యూబ్ పోల్స్‌లో కూడా నా యూట్యూబ్ పోల్స్ చాలా తక్కువ మంది ఏసారు. అయినా కూడా అందులో కూడా తనుజయే ఫస్ట్ ఉంది. ఇంకా సెకండ్ ప్లేస్‌లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్‌కి నా యూట్యూబ్ పోల్‌లో తక్కువ మందేసినా తనకు అందులో 41% ఉంది. ఇంకా ఓవరాల్ కన్సిడర్ చేస్తే తను సెకండ్ ప్లేస్‌లోనే ఉన్నాడు. ఆబ్వియస్లీ శ్రీజ ఎళ్ళిపోయింది కాబట్టి శ్రీజ ఈజ్ ఔట్ ఆఫ్ 'బిగ్ బాస్' హౌస్ కాబట్టి తన ఫ్యాన్స్ తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికేస్తారు? కళ్యాణ్‌కే ఏస్తారు. సో, అలా అనుకున్నా తను ఆబ్వియస్లీ ఈ వారం సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. సో, కళ్యాణ్ ఆల్సో ఇన్ సెకండ్ ప్లేస్. ఇంకా థర్డ్ ప్లేస్‌లో ఉన్నది డీమాన్ పవన్. ఒకప్పుడు డీమాన్ పవన్, రీతు కింద ఎప్పుడు వెళ్ళిపోవాలా లాస్ట్ సెకండ్ ప్లేసెస్‌లో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు డీమాన్ పవన్ థర్డ్ ప్లేస్ వచ్చాడు. సో, దానికి రీజన్ ఏంటంటే ఒకటి డీమాన్ పవన్ చుట్టూ ఈ వారం అంతా కంటెంట్ తిరిగింది. అండ్ తను ఈ వారం ఎఫర్ట్స్ విపరీతంగా పెట్టాడు. సో, అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే తను రీతుని నెట్టడం చాలా మందికి నచ్చలేదు. కొందరికి అది డిస్కషన్ పాయింట్ అయింది. కొందరికి నచ్చిందుంది. కొందరికి నచ్చలేనిదుంది. ఎందుకంటే ఒకరు రీతుకే లేనప్పుడు మనకేంటి అని ఇంకొకరు ఒక అమ్మాయిని అలా అబ్యూజ్ చేయడం కరెక్ట్ కాదు. అలా తోయడం అని అనిపించింది. సో, వాటెవర్ తను ఈ వారం థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. అండ్ హీ ఈజ్ ఆల్సో సేఫ్. ఇంకా ఫోర్త్ ప్లేస్‌లో సంజన. సంజన ఈ వారం ఫోర్త్ ప్లేస్ సేఫా అంటే తనకైతే సింగిల్ డిజిట్ ఓటింగే పోల్ అవుతుంది. సేఫా అంటే సేఫే అవ్వచ్చు. బట్ ఎందుకంటే మనకిక్కడ యూట్యూబ్ పోల్స్ ఎందులో ఉన్నా 'బిగ్ బాస్' మన కిందటి వారం చూస్తే తను లాస్ట్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. నిజంగా అది 'బిగ్ బాస్' తనని భయపెట్టడానికి కాకుండా నిజమే అయితే ఎందుకంటే 'బిగ్ బాస్‌లో' లాస్ట్ 2 ప్లేసెస్ ఎప్పుడు నిజమే ఉండొచ్చు. సో, అలా అయితే మాత్రం దానికి అఫీషియల్ ఓటింగ్ చాలా తక్కువ పడుతున్నట్టే. సో, సంజన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తనకు ఓట్స్ ఏసుకోండి. ఎందుకంటే బయట ఉన్నవన్నీ కరెక్ట్ కాదు. అఫీషియల్‌లో ఏమవుతుందో అందే కదా ఇంపార్టెంట్. సో, సంజన ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా తను ఓటేసుకోండి. లేకపోతే ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే ఈ సీజన్ అంతా ఫుల్ ఇంకా ట్విస్ట్ ఫిఫ్త్ అండ్ ప్లేస్‌లో టర్న్స్ రీతు కాబట్టి. చౌదరి ఉంది. రీతు ఇంకా చౌదరికి కూడా ఈ వారం కంటెంట్ ఉన్నట్టే. ఎందుకంటే డిమాండ్ పవన్ విషయంలో రీతు చౌదరిది కూడా డిబేట్ పాయింటే. ఎందుకంటే కొందరు తను మెచ్యూర్డ్‌గా తను అలా చేసినా లైక్ అలా తోసినా కూడా తను మెచ్యూర్డ్‌గా షీ టేక్ ఇట్ యాస్ ఎ మూవ్ ఆన్ అని. కొందరేమో అలా ఎలా చేస్తే అలా ఎలా తీసుకున్నారు లైక్ అంటే ఇంత తగువులు పడి ఇదంతా ఫుల్ డ్రమాటిక్ అని అనుకున్నోళ్ళు ఓకే. తనది డిస్కషన్ పాయింట్. 'బిగ్ బాస్' హౌస్‌లో ఏదో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఓట్స్ పడతాయి. నెగెటివ్‌గా ఉన్న వాళ్ళు ఓట్స్ ఏయకపోవచ్చు కానీ, ఆ కంటెంట్‌లో పాజిటివ్ అనుకున్న వాళ్ళు ఓటేస్తారు. సో, ఆబ్వియస్లీ ఈ వారం రితు చౌదరికి ఓట్స్ పడుతున్నాయి. తను సేఫ్ అవ్వచ్చు. లేకపోయినా 'బిగ్ బాస్‌కి' కూడా ఇలాంటి కంటెంట్స్ ఇష్టం కాబట్టి 'బిగ్ బాస్' అయినా ఉంచొచ్చేమో. సో, చూద్దాం. బట్ రితు చౌదరికైతే ఈ వారం ఓట్స్ పడుతున్నాయి. బట్ నచ్చినోళ్ళు ఖచ్చితంగా ఓట్స్ వేయండి. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. తనకు కూడా దగ్గర దగ్గర సింగిల్ పర్సెంటేజ్ ఓటింగ్ పడుతుంది. సో, దయచేసి ఎవరైనా రితు చౌదరి ఫ్యాన్స్ ఉంటే ఓట్స్ ఏసుకోండి. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఇంకా లాస్ట్ 3 ప్లేసెస్ ముగ్గురిలో నేను వెళ్తా అన్నట్టు ఓటింగ్ పడుతుంది. ఇంక లాస్ట్ 3 ప్లేసెస్‌లో గౌరవ్ గుప్తా. ఇంకా లాస్ట్ రాము రాథోడ్, మాధురితో కంపేర్ చేస్తే ఎంతో కొంత గౌరవ్ గుప్తా ఓటింగే బెస్ట్. గౌరవ్ గుప్తాకి 7% ఓటింగ్ పడుతుంది. సో, ఈ వారం గౌరవ్ గుప్తాకి పర్లేదు. బట్ గౌరవ్ గుప్తా ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఓటేసుకోండి. ఇంకా లాస్ట్ 2 ప్లేసెస్‌లోని మాధురి అండ్ రాము రాథోడ్ ఉన్నారు. అందరికన్నా మాధురికే తక్కువ ఓటింగ్ పడుతుంది. రాము రాథోడ్ కన్నా. ఎందుకంటే నేను యూట్యూబ్‌లో పోల్స్ పెట్టిన చాలా పోల్స్‌లో నేను చూసినా కూడా అందరూ మాధురి వెళ్ళిపోవాలని ఓట్స్ వేస్తున్నారు. కంపేరింగ్ టు ఒకవేళ రాము రాథోడ్‌కి, గౌరవ్ కన్నా మాధురియే వెళ్ళిపోవాలని చాలామంది ఎక్కువ అంటున్నారు. కానీ ఈ ఫ్యామిలీ వీక్‌లో ఆ దువ్వాడ శ్రీనివాస్ గారు వస్తారని చెప్పి టీఆర్‌పీ పెరగాలని చెప్పి ఆమెను పంపించకపోవచ్చు. అండ్ ఖచ్చితంగా ఈ వారం తనుజ దగ్గర ఉన్న గోల్డెన్ బజర్ ఖచ్చితంగా వాడిస్తారు. సో, దాంతో ఈ వారం ఖచ్చితంగా మాధురి సేఫ్ అయ్యి రాము రాథోడ్‌ని పంపిస్తారు. ఎందుకంటే రాము రాథోడ్ దగ్గర కంటెంట్ కూడా తక్కువే ఉంది. మొన్న గేమ్ ఆడిన కళ్యాణ్‌తో ఆ గేమ్ కూడా విన్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ వారం రాము రాథోడే వెళ్ళిపోవచ్చు. డబుల్ ఎలిమినేషన్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ శ్రీజ వెళ్ళిపోయింది కాబట్టి సింగిల్ ఎలిమినేషనే ఉంటది. సో, ఖచ్చితంగా ఈ వారం రాము రాథోడే వెళ్ళిపోవచ్చు. ఆహ్, ఎ ఇంకా ప్రోమోస్ వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోస్ చేస్తా. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 'ట్వింకిల్ స్వాతి' యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ కమెంట్